బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్ 4 జిల్లాల నుండి వేల మంది పోలీసుల మోహరింపు రేవంత్ అన్న సీనన్న అని ఓటు వేసినందుకు తగిన శాస్తి అయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధితులు కవరేజ్ కోసం వెళ్తున్న మీడియా ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు మీడియాకు అనుమతి లేదని పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటున్న పోలీసు అధికారులు అప్పుడు చేసి ఇల్లు నిర్మించుకున్నామని అర్ధాంతరంగా వెళ్లిపోమ్మంటే తమ బ్రతుకు ఏంటని బాధితుల ఆవేదన పోలీసులను ప్రతిఘటించేందుకు కర్రలతో సిద్ధమైన నిర్వాసిత కాలనీ యువకులు రానిపోతే అక్కడ ఆఫ్ చేసిండు బండి వస్తుంది మాదే బండి ఎవరు వేరే దాని మీద ఇప్పుడు వీళ్ళు దేశపోతారు కాదు మీరు దేశపోతారు మీ బండి మీద ఆడ బాగా తింటారుగా అందుకోసం బండిలో ఎంత కదా నీకు నీ తీర్థండి నీ తీర్థ మా అల్లుడు చదువుతూనే ఉన్నాడు మేము మా బండి ఉంది మా బండి వేసపోతాం మీరు దేశపై ఆడ బాగా తింటారు ఇవన్నీ ఏందన్నా ఇంకా మీరొద్దు మీ సేవలు ఇంకా పక్కనే పక్కన కిటికీలు కూడా పీక్కోవద్దన్న ఇంటిల్లు బాగా పట్టుకుంటే సార్ పిలుతున్నారా సార్ అడుగు మా పిల్లలు ఉన్నారు పోతాడు కదా పోతా నేను పోతానంటాను పోతా బండి వస్తుంది మా బండి వస్తుంది మీరేమి ఇది చేయాల్సిన అవసరం పోయింది మా బండి మీరేమి మాకేం చేయాల్సిన అవసరం మేము చేసుకుంటాం మీరు ఇప్పుడు ఇంత పని తెచ్చినా మీకన్నా కనీసం ఉత్సవోసుకోవడం కూడా టైం కూడా మీరు ఇది చేస్తారా కిటికీలు పీకుతున్నారు అసలు ఆ మాట అట్ట అనుబుద్ధి అయిందా నోటికి అందుకు మేము పోతున్నాం ఎట్లా పోతాం మాకు నువ్వో పోయో చూసుకున్నాం బయటికి పోయి వస్తుంది బండి పిల్లగాడు బండి వస్తుంది బండి వస్తుందండి మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా ఎవరికేసారు జగన్ రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం ఏమన్నా ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని కరెంటు సంవత్సరం నుంచి లేదు నీళ్లు లేవు నిప్పులు లేవు కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్ ముందుగా చెప్తా పక్కకు పోతాను చెప్పి 8 సంవత్సరాల నుంచి ఉంటాను చెప్పి బాబు మీ కాదు చెప్తాను ఎవరు చెప్పు లేదా ఏ లేదా అటాటకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు గౌరవించరా ఏటి గౌరవించరా ఏమి చేయరా ఇది న్యాయమేనా
సీనన్న వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి గెలిపించారు మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మా ఎంగిలన్నా జాస పడుతున్నారా? 8 సంవత్సరాలు బట్టి ఈడ ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండా నిద్రపోలేదు మేము. చెప్పారమ్మా ముందేమని చెప్పారా? మాకెవరు చెప్పలేదు. అడవి అసలు ముందు చెప్పలేదు మనకి. చెప్పులేదు ఏం లేదు. నడుకోవాలి మేము. ఇక్కడే చచ్చిపోతాం మేము. ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పు, నువ్వు ఊరుకుంటుందా? ఏ పనే లేదు. నీకు ఏమన్నా ఒక మాట చెప్పు, నీ బాధ వెళ్ళిపోతుందా? ముందుగా చెప్పలేదు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.